జూన్ జూలై మాసంలో నీళ్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా డ్రైవ్ చేయకుండా ఉండడం, వాహనంలో ముఖ్యంగా నడిపేటటువంటి వారు ఇలాంటి వారు జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలలో నడపకుండా ఉండగలిగితే అసలు మంచిది. తప్పనిసరిగా అయితే ఏంటంటే బ్రేక్ గిట్లని చూసుకొని ఆయుర్వేదం చూసుకొని అదే జాగ్రత్తగా వెళ్ళాలి. స్త్రీలకి ఈ సంవత్సరం పుట్టినటువంటి వారు ఏ మాసం పుట్టిన వారు చాలా బాగుంటుంది. మగవారికి మాత్రం స్త్రీల బాగా ఉంటాయి. అంటే భార్య కదా డామినేటింగ్ ఇది నీడే అసలు మహిళ పిల్లలు వచ్చేస్తుంది రేపు. వివాహాలు పిల్లలకు కానీ ఈ రాష్ట్ర పుట్టినటువంటి వారికి కానీ సత్కరించవచ్చు. ఈ సంవత్సరం మంచిదే. విరాణములు వచ్చినా సరే మంచిదే. వివాహములు జరుగుతాయి. ఒకటే ఏంటంటే మీ మాట చల్లాలని ఉంటుంది. ఎవరి మాట వినకూడదు అని అనిపిస్తుంది సంవత్సరంలో మీకు. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వారు మన మాట వినాలి తప్ప ఒక మాట ఎందుకు వినాలి? మన మాట చెడుబడితే పాపం దురదృష్టవశాత్తు 70% మాట జరుగుతుంది కదా, అంత బాగుంటుంది. జూలై 21 నుంచి ఆగస్టు 25 లోపల ఉండేటువంటి వారు ఆయన సింహ రాశికి సంబంధించినటువంటి వారు. సింహం సార్ లియో ఈ సంవత్సరం అనుకుంటున్నటువంటి వారికి మాసంలో ఈ రాశిలో ఎక్కడైతే పాపం కుజుడు చాలా వరకు కట్టబడ్డారు. కుజుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఈ సంవత్సరం 9 నెలల పాటు ఈ సంవత్సరం ఉన్నాడు. ఏం జరుగుతుంది? ఏం జరగదు. పాపంగా పుస్తకం కూర్చో అవుతుంటారు తప్ప ఏం అవడం ఇంకేమవుతుంది. కుజుడు మీకు నిజుడే. రేపు జూన్ జూలైలో ఆయన ఈ సంవత్సరం చేస్తారు. మీకు 4 నెలలు ఉద్దేశిస్తారు. ఏమవుతుందంటే ఎక్కువగా కుజుడు భూమికి సంబంధించినటువంటి వాడు కాబట్టి భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ లావాదేవీలు కానీ ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతాయి. భూమి పండడం అమ్మడం, ఇల్లు పండడం అమ్మడం, బాగా బలమైనటువంటి వాడైతే వాడిని వెళ్ళి పట్టడం, కుజుడు యుద్ధం అనుకోలేదు అనవసరంగా అందరిలో భావం చేయడం. జూలై తర్వాత మామూలుగా కాంగా అనుకుంటారు. వీరు జాగ్రత్త సంవత్సరంలో అంటే వీరు ఏమని అనుకుంటారు ఆ పంటగా మిగతాలు ఉంటాయి. ఎవరైనా వస్తున్నామని ఎవరైనా ఇంటికి వెళ్తే ఆయన తప్ప రాజకీయాలు ఉంటారు. అంటే ఏం చేయాలి? భగవంతుడు ఏం చేస్తున్నాడో దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవుతాడు. వీళ్ళు సంకల్పించిన దానికంటే భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఎక్కువగా పాజిటివ్గా పనిచేస్తుంది. అంచేత సంకల్పం ఎంత తగ్గించగలిగితే భగవద్గీతలో చెప్పినట్టుగా పతంజలి యోగ సూత్రంలో చెప్పినట్టుగా ఏం చెప్పారు? కర్మం చేయవాలి కాదు, మీ పని చేసుకుంటే ఏమని రిజల్ట్ మంచిది వస్తుంది. ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా పని చేయండి కదా. అంటే ఏం చేయాలి? వ్యాపారం పెట్టాలి, ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అప్లై చేయాలి, ఇంకొక ప్లేస్కి మీకు ఇంకా ఇష్టమైన ప్లేస్లోకి వచ్చేస్తారు. మనలో సాటిస్ఫై ఆల్రెడీ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే పర్వాలేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి? సుఖంగా ఉండాలి. మీ దగ్గర నుంచి ఏదైతే సంకల్పం ఉండదో అదంతా బాగుంటుంటారు. మీరు ఏ సంకల్పిస్తారో సింపుల్. దీన్ని ఎలా చూస్తుంటే అంత మంచిగా ఉంటుంది. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటే కృషి చేయండి.
జూలై నుంచి కొంచెం బాగుంటుంది, కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి. బట్ ఏమైనా సరే సంవత్సరం కొంచెం ఏం చేయకుండా ఉంటుంది. తదుపరి నాకు చేయగలం. ఒకటి వ్యాపారం ఏదైనా పెట్టుకుంటే అందులో గడిచిన దాంట్లో వ్యాపారంలో పోతుంది. ఇంట్లో చేసుకుంటే దాంట్లో ఉన్న నెమ్మదిగా ఉన్నారు. వాటిలో బాగుపడకండి రాసుకొని పోరాటం పోయి అన్నమాట. కింద పనిచేసే వాళ్ళతో ఫస్ట్ కూర్చున్నాడు పని మేనేజ్ అయిపోతారు. మంచిదే సంవత్సరం అంటే వారి మీద ఇంట్లో వేసుకుండా ఉంటాయి. ఏం చేయకుండా ఉంటే హాయిగా ఇంట్లో ఉంటే మంచిది కదా సార్. కొంచెం బాగుంటేనే కష్టం మనకి. అది ఇచ్చారు ఏం చెప్పి హాయిగా పబ్లిక్ చదువుకోండి, పురాణాలు చదువుకోండి, వ్యవసాయం అయిపోండి, అలాగే చదువుకోండి, సేవ అనేటువంటి సర్వీస్ అనేటటువంటిది ప్రకృతిగా భగవంతుడిగా ఇచ్చినటువంటి ఒక వరం. అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే మన సహాయాన్ని కోరి వస్తారో వాడి ద్వారా భగవంతుడు మన సహాయం చేయడం కోసం వేచి ఉన్నారని అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే నీ హెల్ప్ కోరుతారో నో దట్ యూ విల్ బి హెల్ప్ చేయడం వాడి అవసరం నీకు చెప్పిన కోసం అటువంటి వాటి భగవంతుడు అనిపిస్తున్నాను ఏదైనా చేసి పెట్టడం పోరా అని అన్నాం అనుకోండి. మనకు అవసరం వచ్చిన వాడు కూడా పోరా అన్నారు. సర్వీస్ అనేటటువంటి పాత కర్మను న్యూట్రలైజ్ చేయడం కాకుండా భగవంతు అనుగ్రహానికి సంబంధించినటువంటి దానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక సర్వీస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వచ్చాయి కావాలి. నిరంతరము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్లో ఉండేటట్టుగా సంస్థలు చూసుకోవాలి. డాక్టర్లు అయితే ఎవరు ఎక్కువ మంది పేషెంట్లు చేయకపోతే బిజీగా ఉండడం బాగుంటుంది. ఎక్కువ కూడా వస్తారు. వ్యాపారంలో ఉంటే సర్వీస్ ఎక్కువను ఇన్కమ్ తక్కువ చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ ఈ సర్వీస్ అంతా పనిచేస్తున్నారు. సర్వీస్ నారాయణ సేవ కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సర్వీస్ సర్వీస్ సర్వీస్. మనం సర్వీస్ చేయడం ఆయనకేం రాదు. మన సర్వీస్ చేయడం మనం ఉన్నతి మన కర్మ శ్రవణం అవుతుంది. మనకి సబ్జెక్ట్ మార్గములు ద్వారా అనుభూతులు ఉంటాయి. అంటే ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి ఇంజనీరింగ్ తెలిసినప్పుడు బయటలో టేక్ ఇంపార్టెంట్ పోస్ట్ తీసుకోవాలి. వాళ్ళకి ముఖ్యమైన సంవత్సరం భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు సంవత్సరం భూమి కొలస అవ్వచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. ఆర్థిక సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే భూమి తీసి ఇంకోటి మార్చడం అటువంటి పనులు చేసినా సరే, లోపల గనుల్లో వేడి ఏదైనా పని చేసినా సరే ఏదైనా ఇబ్బంది వస్తాయి. వాహనాలకు సంబంధించిన వ్యాపారాల వారికి సంవత్సరాలు బాగుంటుంది. లేదంటే అప్పుడు తీసుకోవడం అంటే ఫైనాన్స్ అంటారు. ఆ బిజినెస్ వారికి మాత్రం మొత్తం పోతుంది. ఫైనాన్స్ బిజినెస్ పిల్లలకి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం పెళ్లి చేయకండి. వచ్చే సంవత్సరం చేద్దాం. వికృతి నామ సంవత్సరంలో చేయకూడదు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఆల్రెడీ గర్భిణులు అయితే మంచి డాక్టర్ దగ్గర ఏవైనా ఎక్కువ చెకప్ చేస్తారు.